Good morning to all of you. So అందరికి నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే, see guys, see మనకి ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ ఏంటంటే ఓటీసీ ప్రాసెస్ సిస్టమ్ మీద బేసిక్స్ అన్నమాట. కొంచెం సిస్టంలో బేసిక్స్ కాబట్టి బేసిక్స్ మీద ఒక ఐడియా ఉంటే మనం రేపటి నుంచి ఇంకా సిస్టంలో ఓటీసీ ఎంక్వైరీ ఎలా క్రియేట్ చేస్తారు, కొటేషన్ ఎలా క్రియేట్ చేస్తారు, ఓకే సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు, గూడ్స్ ఇష్యూని ఎలా చేస్తారు. సో సమ్ ఇంపార్టెంట్ టీ కోడ్స్ ఉన్నాయి. ఆ టీ కోడ్స్ గురించి కూడా మనం టుమారో సెషన్లో చెప్తాం. సో ఈరోజు సెషన్లో మీకు ఏంటంటే ఓవరాల్గా ఎస్ఏపి బేసిక్స్, సో బేసిక్స్ అండ్ కంప్లీట్గా మీరు నేర్చుకునేది S/4HANA ప్లాట్ఫామ్ మీద నేర్చుకుంటారు. సో S/4HANA సిస్టంలోనే నేర్పించేది మొత్తం అంతా కదా. బట్ ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ సెషన్లో మీకు బేసిక్స్ నేర్పిస్తాను. ఓకేనా? బేసిక్స్. సో S/4HANA సిస్టంలో ఏంటంటే మీరు ఎండ్ యూజర్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఈ రెండు కూడా మీరు అప్లై చేసుకోవాలి. సో ఎవరి ద్వారా అప్లై చేస్తారు చెప్పండి? ఎలా అప్లై చేస్తారు? జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు సర్వర్ మీద కదా పని చేయాల్సింది, అవునా కదా? ఈ సర్వర్లోనే కదా మీరు అందరూ పని చేయాల్సింది. మరి ఈ సర్వర్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవరు ఇస్తారు రియల్ టైంలో? సీనియర్స్. ఎవరు సీనియర్స్? ఇంకా సీనియర్స్ కాదు, దాని సెపరేట్ టీం ఉంటుంది. ఎవరు చెప్తారండి? సో రియల్ టైంలో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఈ సర్వర్స్ సంబంధించి మీరు టూల్లో అప్లై చేసుకోవాలి. జిఆర్సి అనే టూల్. ఏ టూల్? జిఆర్సి అనే టూల్లో దీన్ని అప్లై చేసుకుంటే రోల్స్ ఉంటాయి. మీకు ప్రొడక్షన్ సిస్టంలో పనిచేస్తారు. ఏ సిస్టంలో పనిచేస్తారు? ప్రొడక్షన్ సిస్టంలో మీరు పనిచేస్తారు. సర్వర్లో ప్రొడక్షన్ సర్వర్ లేదా సిస్టమ్ అన్నమాట. ప్రొడక్షన్ సర్వర్లో మీరు పనిచేస్తారు. సో కాబట్టి ఇక్కడ యూజర్ మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు జాయిన్ అయిన తర్వాత. సో యూజర్ ఇచ్చి తర్వాత మనం పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇలా ఇది మీ స్క్రీన్, ఇది మీ స్క్రీన్. సో ఈ స్క్రీన్లో మీరు పని చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఈ స్క్రీన్లో మీరు పని చేయబోతున్నారు. ఓకే. సో ఈ స్క్రీన్లో ఏంటంటే మీరు మొత్తం సో యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ స్క్రీన్లోనే చేస్తారు. యూజర్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్, పోస్టింగ్, బుకింగ్, పర్చేస్ చేయటము, సేల్స్ చేయటము, ఓకే సేల్స్ చేయడం, గూడ్స్ ఇష్యూ చేయడం, బిల్లింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటిది మనకి యూజర్ యాక్టివిటీస్. సో ఈ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సర్వర్ పేరే ప్రొడక్షన్ సర్వర్. కాబట్టి యాజ్ ఏ ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద, ఓకే యాజ్ ఏ ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు ఈ సర్వర్ ఏదైతే సర్వర్ మీకు చూపిస్తున్నా ఈ సర్వర్లో పనిచేస్తారు. ఈ సర్వర్ పేరేంటి? ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్లో మీరు పనిచేస్తారు. ఓకేనా? సో ప్రొడక్షన్ సర్వర్లో మీరు పనిచేస్తారు. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు యూజ్ చేసే సర్వర్ ఏదైనా ఉంది అంటే అదేంటిది? ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్లో మీరు రియల్ టైంలో ప్రొడక్షన్ సర్వర్లో మీరు పని చేస్తారు. ఓకే. సో ఇక్కడ
ఈ సర్వర్లో ఏంటంటే మీకు కిందకి వచ్చేస్తే మీకు ఏంటంటే మీరు లాజిస్టిక్స్లో ఉంటారు. అక్కడ లాజిస్టిక్స్లో ఏ మాడ్యూల్ ఇది ఓటీసీ దేంట్లోకి వస్తుంది? మ్యాక్సిమం కొన్ని ఎఫ్ఐ ఉంటాయి, కొన్ని ఎస్డి ఉంటాయి. సో ఓటీసీ ఏదైతే ఉందో ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ అంటే ఎఫ్ఐ సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్లో మీరు పనిచేయబోతారు, అలాగే సేల్ సంబంధించిన ఆస్పెక్ట్స్లో కూడా పనిచేయబోతారు. కాబట్టి ఓటీసీ అంటే ఓన్లీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషనే కాదు, ఎఫ్ఐ కూడా ఉంది. అర్థమైందా? ఎఫ్ఐ రోల్ కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఓటీసీలో మనకి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏంటిది? ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్. ఆల్ రైట్. సేల్స్లోకి వెళ్తే మనకి మెయిన్ ఎస్ఏపిలో మాస్టర్ డేటా వచ్చేటప్పటికి ఏంటిదండి? బిజినెస్ పార్ట్నర్. మనకి మెయిన్ మీకు ఏం నేర్పిస్తాను? బిజినెస్ పార్ట్నర్ అంటే దీన్ని మనం ఏం చెప్తాం? మనం మాస్టర్ డేటా ఎక్స్పర్ హనాలో మీకు మాస్టర్ డేటా మెయిన్ మన క్లాస్లో నేర్పించేది ఏంటిది? బిజినెస్ పార్ట్నర్ అంటే కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేయబడుతుంది. బిజినెస్ పార్ట్నర్ అలాంగ్ విత్ కస్టమర్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాస్టర్ డేటా? మాస్టర్ డేటా మీన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బిజినెస్. దాన్ని మనం ఏం చెప్తామో మాస్టర్ డేటా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డేటాని మనం మాస్టర్ డేటా అంటారు. బిజినెస్ పార్ట్నర్ అనేది వన్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా. ఓకేనా? ఇప్పుడు మనం మాస్టర్ డేటా పక్కన సేల్స్ ఉంది. సేల్స్ మాస్టర్ డేటా కింద ఉంది, సేల్స్ అని ఉంది. సేల్స్ చేయాలంటే ఫస్ట్ కస్టమర్ వచ్చి ఏం చేస్తాడు? ఎంక్వైరీ. అంతేనా? కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. అంటే సేల్స్లో మనకి మెయిన్ కావాల్సింది ఏంటి? సేల్స్, కొటేషన్, ఆర్డర్, ఓకే, షెడ్యూల్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్, ఆర్డర్, కొటేషన్, ఎంక్వైరీ. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? మీకు సేల్స్లో ఉంటాయి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? సేల్స్లో ఉంటాయి. సో ఎంక్వైరీని క్రియేట్ చేయాలంటే మనకి యూజ్ చేసే టీ కోడ్లు ఏంటి? ఎస్ఏపిలో ఏదైనా ఎంక్వైరీ అంటే కస్టమర్ వచ్చాడు అని చెప్పి మనం ఎంటర్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? VA11 ఫర్ క్రియేషన్, VA12 ఫర్ చేంజ్, VA13. అంటే జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయగానే ఒక ఎంక్వైరీ క్రియేట్ చేయడానికి కావాల్సిన ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే ఇందులో మనం ఎంక్వైరీని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఎంక్వైరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఎంక్వైరీని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ స్క్రీన్ నుంచి ఇందాక స్క్రీన్లోకి వెళ్ళిపోవాలంటే ఏం ప్రెస్ చేయాలి మనం? /n. /n అంటే ఏంటి? బ్యాక్. /n అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఇక్కడ మనం ఇలా బ్యాక్ వచ్చేసాం. అంటే ఎంక్వైరీని క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టీ కోడ్ VA11, VA12, VA13. అలాగే మనం కొటేషన్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA21, 22, 23. అలాగే మనకి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA01, VA02, VA03 అని తర్వాత రాసుకోండి. ఈ వీడియోని 2 సార్లు వాచ్ చేయాలి ఎప్పుడైనా సరే. మన ఓటీసీ క్లాసులు ఏమైతే చెప్తున్నామో 2 సార్లు వాచ్ చేయాలి, 2 సార్లు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి షెడ్యూల్ అగ్రిమెంట్ మనకి ఎన్ని టైప్స్ ఏంటి? 3 టైప్స్. షెడ్యూల్ అగ్రిమెంట్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. VA31, VA32, VA33. సో ఇవి మనం తెలుసుకోవాల్సింది. సో మనకి ఎంక్వైరీకి, కొటేషన్కి, సేల్స్ ఆర్డర్, కాంట్రాక్ట్ ఏమున్నాయి? ఆ షెడ్యూల్ అగ్రిమెంట్ ఎక్కడ ఉండాలి? ఇది. సో ఒకసారి చూసుకోండి టీ కోడ్స్ అన్ని కూడా. ఒకసారి చదువుకోండి టీ కోడ్స్ ఒకసారి.
సో కాబట్టి అంటే ఇవన్నీ ఎక్కడ దొరికేస్తాయి మీకు రియల్ టైంలో దేంట్లో ఉంటాయి ఇవన్నీ సేల్స్లో ఉంటాయి. సో టీ కోడ్కి మారు పేరు ఏంటి మనకి ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ఏంటి ట్రాన్సాక్షన్ కోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొటేషన్ క్రియేట్ చేయాలనుకో ఏ టీ కోడ్ యూస్ చేస్తాను ఎస్ఏపిలో BA21. ఒకవేళ నేను షెడ్యూల్ అగ్రిమెంట్ని క్రియేట్ చేయాలంటే ఏ టీ కోడ్ యూస్ చేస్తా BA31. ఒకవేళ నేను కాంట్రాక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏ టీ కోడ్ యూస్ చేస్తా BA41. సో సేల్స్లో మనకి ఇంక్వైరీ కొటేషన్ మనకు కావాల్సిన షెడ్యూల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్. సో ఆర్డర్స్ కూడా అంటే సేల్స్ ఆర్డర్ కూడా ఉంది. అర్థమైందా అందరికీ? ఇలా చూసుకోవాలి మీరు ఎస్ఏపిలో. తర్వాత షిప్పింగ్లో మనకి అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటి మనకి VL01N. సో PGI అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ టీ కోడ్ ఏంటి VL02N. సో అంటే VL01N, VL02N చేంజ్ అండ్ VL03N డిస్ప్లే. అవుట్ బౌండ్ డెలివరీ రాసుకోండి. క్రియేట్ అవుట్ బౌండ్ డెలివరీ చేయాలంటే మనకి ఇది ఇలా క్లిక్ చేయగానే మళ్ళీ ఏంటి స్క్రీన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇలా క్లిక్ చేయగానే స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. జస్ట్ స్లాష్ అని చెప్పి అన్న వేస్తే బ్యాక్ వచ్చేస్తాం. VL01N, VL02N అలాగే VL03N. ఓకే, సో అందరికీ అర్థమవుతుందా? ఓకే, అందరికీ అర్థమవుతుందా? VL01N, VL02N, VL03N. తర్వాత ఏంటిది మనకి బిల్లింగ్. అంటే బిల్లింగ్ క్రియేట్ చేయాలంటే బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటిది BF01. బిల్లింగ్ డాక్యుమెంట్ ని మనం ఎస్ఏపిలో అంటే ఎక్కడ దొరుకుతాయి సార్? నేను అలా చెప్పేసారు, నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అది ఎస్ఏపిలో నేను ఈ టీ కోడ్స్ తెలియకుండా పాత్ ద్వారా వెళ్ళి చూసుకోవచ్చా అంటే ఇలా నేర్చుకోవచ్చు మీరు. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్ మనకి టీ కోడ్ ఏంటి BF01. చేంజ్ చేయాలంటే BF02. డిస్ప్లే చేయాలంటే BF03. బిల్లింగ్ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయాలంటే BF11. ఇది రాసుకోండి, BF11. ఇది ఇంపార్టెంట్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ఏదైనా బిల్లింగ్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయాలనుకున్నాము, సో ఈ టీ కోడ్ మనకి ఇంపార్టెంటే కదా, BF11. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ వరకు ఎక్కడ చూడాలి. పేమెంట్ అంటే ఏంటిది? మన అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటిది? ఫైనాన్సా లాజిస్టిక్సా? లాజిస్టిక్స్ లో ఏముంటాయి? సో లాజిస్టిక్స్ లో ఏముంటాయి? మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, PP, ప్లాంట్ మెయింటెనెన్స్, కస్టమర్ సర్వీస్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి ప్రాజెక్ట్ సిస్టమ్. బట్ సో అకౌంటింగ్ లో ఏముంటాయి? అకౌంటింగ్ లో ఏముంటాయి? అకౌంటింగ్ లో ఏముంటాయి చెప్పాలి. సో అకౌంటింగ్ లో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్ కదా మనం చేసేది. సో రిసీవబుల్, ఎందుకంటే కస్టమర్ అంటే రిసీవబుల్. ఓకే, ఇది కస్టమర్ సంబంధించి రిసీవబుల్ డాక్యుమెంట్ ఎంట్రీ. సో కస్టమర్ సంబంధించి మనం ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే అంటే ఏంటి? వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా బిల్ చేయొచ్చు. FI పర్స్పెక్టివ్ డైరెక్ట్ గా అంటే సేల్స్ ఆర్డర్ అంటే SD, అవునా కదా? ఇంక్వైరీ, కొటేషన్, కాంట్రాక్ట్ ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా బిల్ చేయొచ్చు కస్టమర్కి. అంటే కస్టమర్తో కాంట్రాక్ట్స్ ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా కూడా బిల్ చేయొచ్చు. కస్టమర్ బిల్లింగ్ వితౌట్ సేల్స్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి రాసుకోండి? FB50 లేదా F-22. ఓకే, FB50 లేదా F-22. సో ఈ టీ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్ ఎంట్రీ వితౌట్ సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి?
మనకి సేల్స్ ఆర్డర్ లేకుండా కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ అన్నమాట. క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటిది? FB75. క్రెడిట్ మెమో అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ మెమో? క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటండి? సో FB65, సో FB75. సో ఏంటి క్రెడిట్ మెమో ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? క్రెడిట్ మెమో అంటే ఏంటి సార్? అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా ఉంటాయి? క్రెడిట్ మెమో అంటే కస్టమర్ గూడ్స్ ని రిటర్న్ చేయటం. ఒకవేళ కస్టమర్ ఏదైతే ఉన్నాడో గూడ్స్ రిటర్న్ చేశాడు అనుకో, మాకు ఏమి ఇవ్వాలి, మనం డబ్బులు రిటర్న్ ఇవ్వాలా వద్దా? సో దేని మూలంగా కస్టమర్ గూడ్స్ రిటర్న్ చేశాడు కంపెనీ సంబంధించి అంటే సేల్స్ రిటర్న్. క్రెడిట్ మెమో ఇస్ నథింగ్ బట్ సేల్స్ రిటర్న్. దేని మూలంగా కస్టమర్ అనేవాడు సేల్స్ ని రిటర్న్ చేస్తాడు చెప్పాలి. క్వాలిటీ ఇష్యూస్ సార్, గూడ్స్ డ్యామేజ్ ఉన్నప్పుడు, డ్యామేజ్, ప్రైస్ లో వేరియేషన్స్ ఉన్నప్పుడు, కాపీలు ఏమైనా తేడా ఉంటే రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా వస్తుంది. సో మనకి సో ఇక్కడ దాకా ప్రస్తుతానికి మీకు ఓకే. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి అర్థమవుతుంది మీకు. ఓకే, కాబట్టి ఏది లాజిస్టిక్స్ లో ఏది ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఉన్నది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏది టీ కోడ్ అంటే ఏంటో తెలిసింది కదా. సో ఇప్పుడు మనకి ఎస్ఏపిలో అసలు ఇది S/4HANA సిస్టమాలోనే చెప్తున్నారా లేదా సార్, మీరు దేంట్లో చెప్తున్నారు, నాకు డౌట్గా ఉంది. ఇది S/4HANA లేదు, ECCలో లాగా ఉంది ఇది. ఓకే, ఇది S/4HANA ఎందుకు అవుతుంది కాదా అనే డౌట్ కొంతమందికి ఉండొచ్చు. ఓకే, మనం చెప్పే సర్వర్ ఏంటిది? S/4HANA సర్వర్. S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్లో చెప్తున్నాము. చెప్పే సర్వర్ ఏంటండి? S/4HANA ఫైనాన్స్ 2020 SAP ఎండ్ యూజర్ క్లాసెస్ మనం HANA సర్వర్లో చెప్తున్నాం. ఓకే, S/4HANA సర్వర్లో. ఓకే, ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు? సిస్టంలోకి వెళ్ళి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? స్టేటస్. సిస్టంలోకి వెళ్ళి స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? లైనెక్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? లైనెక్స్. అలాగే మనకి డేటాబేస్ ఏంటి? HDB అంటే HANA డేటాబేస్. అంటే S/4HANAలో డేటాబేస్ ఏంటిది? HANA. HANA అంటే ఏంటి? డేటాబేస్. HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. రాసుకోండి, HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఇట్స్ ఎ డేటాబేస్. కాబట్టి S/4HANAలో డేటాబేస్ ఏంటిదండి? HANA డేటాబేస్. ఓకేనా? సో S/4HANAలో మనకి డేటాబేస్ వచ్చేటప్పటికి సో HANA డేటాబేస్ అండి. సో కాబట్టి ఫస్ట్ మనం HANA డేటాబేస్ని చేస్తున్నాం అనమాట. సో HANA డేటాబేస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది లైనెక్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్ అని కనబడుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. దీని మీద ఇక్కడ ఇన్స్టాల్డ్ అంటే ఈ S/4HANA, ఇది S/4HANA సాఫ్ట్వేర్. S/4HANA అనేది ఏంటిది? సాఫ్ట్వేర్. ఇందులో HANA అంటే ఏంటిది? డేటాబేస్. అర్థమైందా? మీరు పనిచేసే దేంట్లో అంటే S/4HANA సాఫ్ట్వేర్ వర్షన్ 2022. కానీ ఏ డేటాబేస్ లో? HANA డేటాబేస్. అర్థమైందా అందరికి పాయింట్? సో ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ అని ఉన్నాయి. సో ఇందులోకి వెళ్తే నువ్వు ఏ వర్షన్లో పనిచేస్తున్నావు? 2022 వర్షన్.
అండ్ మనకి యాప్స్ ఏంటి, మనకి ఏ యాప్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఇందులో? క్యూరీ యాప్స్. క్యూరీ యాప్స్ లో అంటే యూజర్ యాక్టివిటీస్ జనరల్ గా S4 హనాలో క్యూరీ యాప్స్ లో చేస్తారు. క్యూరీ యాప్స్ లో చేస్తారు. క్యూరీ యాప్స్ ఎలా ఉంటాయి అంటే ఇందులోనూ చేయొచ్చు, అందులోనూ చేయొచ్చు. క్యూరీ యాప్స్ ఎలా ఉంటాయి అనేది మెల్లగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆన్ ప్రిమైస్ ఇదేంటిదండి? S4 హనా ఆన్ ప్రిమైస్ లో చేయబోతున్నారు. ఆన్ ప్రిమైస్ వర్షన్. ఓకే, మనకి S4 హనాలో 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఆన్ ప్రిమైస్, క్లౌడ్, అలాగే హైబ్రిడ్. రాసుకోండి. సో మనకి ఆన్ ప్రిమైజ్ లో చేయొచ్చు. ప్రోడక్ట్ S4 హనా ప్రోడక్ట్స్ ఏమున్నాయి జనరల్గా ఆన్ ప్రిమైజ్ లో మనకి క్లౌడ్, ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది. హైబ్రిడ్ అంటే ఈ రెండు కలిగి ఉండే కంపెనీస్, అంటే ఆన్ ప్రిమైజ్ లో కంపెనీ యూజ్ చేసుకోవచ్చు. సో క్లౌడ్ SAP క్లౌడ్ వర్షన్ ఉంటుంది మళ్ళీ, అలాగే హైబ్రిడ్ కూడా ఉంటుంది. మనకి హైబ్రిడ్ అంటే రెండు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా? వచ్చిందా? సో దీన్ని ఏమంటారు? దీన్ని కనపడేది ఇది ఇందులో మీరు యూజ్ చేసిన టీ కోడ్లు అన్నీ కనపడుతాయి. దీన్ని ఏమంటాం? కమాండ్ ఫీల్డ్. ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. దీన్ని ఏమంటాం? కమాండ్ ఫీల్డ్. దీన్ని ఏమంటారు? మెనూ బార్. మెనూ బార్. ఓకే, సో ఇది మనకి స్టేటస్ బార్. దీన్ని ఏమంటాం? ఇక్కడ నువ్వు ఏ సర్వర్ లో పనిచేస్తున్నావు, నీ పేరేంటి, యూజర్ నేమ్ ఏంటి, డీటెయిల్స్ ని చూడొచ్చు అనమాట. స్టేటస్ బార్. స్టేటస్ బార్. సో ఇప్పుడు మనం S4 హనాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఒక టీ కోడ్ యూజ్ చేస్తున్నాం అనుకో. సో ఇది ఈ టీ కోడ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్లో డైలీ ఈ టీ కోడ్ని కామన్గా యూజ్ చేయాలి. నేను పద్దాగా పాత్రలో రాకుండా దీన్ని ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు. దేంట్లో పెట్టుకోవచ్చు? ఫేవరెట్స్. సో ఫేవరెట్స్లో పెట్టుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టు ఫేవరెట్స్. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇవన్నీ ఏంటి, నేను ఫేవరెట్స్లో పెట్టుకున్నాయి. ఓకే, అలాగే ఇంకోటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ కూడా డైలీ యూజ్ చేస్తున్నాను అనుకో, రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫేవరెట్స్. వచ్చేసిందా? ఒకవేళ నాకు ఫేవరెట్స్ లో నుంచి తీసేయాలి అనుకున్నా, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఫేవరెట్స్. రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఫేవరెట్స్. సార్ ఒకే స్క్రీన్ లోనే పనిచేయాలా? SAPలో మల్టిపుల్ స్క్రీన్ లో పనిచేయచ్చా? ఒకే స్క్రీన్ లో పనిచేయాలా, మల్టిపుల్ స్క్రీన్ లో పనిచేయాలా అని చెప్పి డౌట్ ఉంది. ఓకే, మీరు SAPలో మల్టిపుల్ స్క్రీన్స్ మీద పని చేయవచ్చు. SAPలో మీరు మల్టిపుల్ స్క్రీన్స్ మీద పని చేయొచ్చు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఏంటి సార్, నాకేం అర్థం కాలేదంటే ఇది స్క్రీన్ నేను ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో చూద్దాం, ఎన్ని స్క్రీన్లో పనిచేయచ్చు. S4 హనాలో మ్యాక్సిమం ఎన్నో లెక్కేసి మీరే చెప్పాలి నాకు. ఇది అయిపోయింది. ఇలా వచ్చింది అంటే ఏంటి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ GUI అయిపోయిందంటే సో అంటే ఏంటి, ఇన్ని ఉన్నాయి. లెక్కేసి చెప్పండి ఎన్ని స్క్రీన్స్. ఇది ఒకటి వదిలేయండి, ఇది మన లాగిన్ అయ్యేది ఇది కాబట్టి వదిలేయండి. సో ఎన్ని స్క్రీన్లో పనిచేయచ్చు నువ్వు రేపొద్దున చెప్పాలి. ఎన్ని? 16 సార్. 16. SAP S4 హనాలో మనం మ్యాక్సిమం ఎన్ని స్క్రీన్లో పనిచేయచ్చు? SAP S4 హనాలో మ్యాక్సిమం ఎన్ని స్క్రీన్లో పనిచేయచ్చు? 16 స్క్రీన్స్. 16 స్క్రీన్లో పనిచేయచ్చు. స్క్రీన్ని క్లోజ్ చేయాలంటే ఒక్కొక్కటి ఇక్కడికి వెళ్ళి క్లోజ్ GUI అంటే ఏంటి, క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఒక్కొక్కటి క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ GUI, లేకపోతే /i అని చెప్పి యూజ్ చేయండి. క్లోజ్ చేయాలంటే ఏంటి, /i అని చెప్పి యూజ్ చేయండి క్లోజ్ చేయాలంటే.
sleep. ఓకే, క్లోజ్ చేయాలంటే ఏంటిది? స్లాష్ ఐ. క్లోజ్ చేయాలంటే ఏంటిది? స్లాష్ ఐ. ఎంటర్. స్లాష్ ఐ, స్లాష్ ఐ, స్లాష్ ఐ, స్లాష్ ఐ, స్లాష్ ఐ. ఓకేనా? సో స్లాష్ ఐ అంటే ఏంటి? స్క్రీన్ ని మనం క్లోజ్ చేయాలి అని అన్నప్పుడు యూజ్ చేసే కీబోర్డ్ అంటే స్లాష్ ఐ. ఓకేనా? సో ఇలా స్లాష్ ఐ, స్లాష్ ఐ, స్లాష్ ఐ, స్లాష్ ఐ, స్లాష్ ఐ అంటే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అసలు కంప్లీట్ గా క్లోజ్ గా బయటకు వెళ్ళిపోతాను సార్, నేను కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోవాలి. ఓకే, స్క్రీన్ ని క్లోజ్ చేసి కంప్లీట్ గా అవుట్ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఈ స్క్రీన్ ని క్లోజ్ చేసి కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోవాలి అంటే ఏం రీకోడ్ యూస్ చేస్తాము? స్లాష్ ఎన్ఈఎక్స్, స్లాష్ ఎన్ఈఎక్స్. సో ఈ స్క్రీన్ ని క్లోజ్ చేసి కంప్లీట్ గా మనం బయటకు వెళ్ళిపోవాలి అన్నప్పుడు యూస్ చేసే స్క్రీన్ ఏంటిది? స్లాష్ ఎన్ఈఎక్స్. స్లాష్ ఎన్ఈఎక్స్ అంటే ఏంటిది? ఎగ్జిట్. ఎగ్జిట్. ఎగ్జిట్ అంటే ఏంటి? కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోవడం అని అర్థం. అర్థమైందా? సో కాబట్టి ఎగ్జిట్ యూస్ చేయాలంటే డీకోడ్ ఏంటి మనకి? స్లాష్ ఎన్ఈఎక్స్. ఎండ్ యూజరా? ఓకే, స్లాష్ ఎన్ఈఎక్స్ అంటే ఏంటి? ఎగ్జిట్. సో ఎంటర్ కొట్టారనుకోండి బయటకు వెళ్ళిపోతాం. అర్థమైందా? సో మళ్ళీ లాగిన్ అవ్వాలంటే డబుల్ క్లిక్ చేస్తే యూజర్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? సో ఇలా వచ్చేయండి. అర్థమైందా? ఇలా లాగిన్. స్లాష్ అంటే క్లోజ్ చేద్దాం, స్లాష్ ఎన్ అంటే బ్యాక్ రావాలి. ఫేవరెట్స్ లో పెట్టాలంటే రైట్ క్లిక్ ఇస్తే ఫేవరెట్స్ లో ఇచ్చేయండి. సో సార్ కొంతమందికి టీ కోడ్స్ ఇక్కడ కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ టీ కోడ్స్ కనపడడం అంటే సో ఇక్కడ టీ కోడ్స్ కనపడవు అంటే సేల్స్ లోకి వెళ్ళి ఇంకో ఈ టీ కోడ్స్ కొంతమంది కనపడవు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టీ కోడ్స్ కనపడవు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనపడితే లేదు చూడండి ఒకసారి. ఏమన్నాయా? కనబడుతున్నాయా? టీ కోడ్స్ కనబడతలేదు. ఇలా ఉంటే ఏం చేయాలి? కొంతమందికి టీ కోడ్స్ కనపడతాయి, కొంతమందికి టీ కోడ్స్ కనపడవు. అప్పుడు ఏం చేయాలి? చేయాలండి? ఫేవరెట్స్, అది ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే, టెక్నికల్ నేమ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? లాజిస్టిక్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్, దేంట్లోకి వెళ్తాం? ఎంక్వైరీ. పోయిందా లేదా? ఇది ప్రాసెస్. కాబట్టి సో ఇంకో డౌట్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ లో ఉన్నాం, బ్యాక్ రావాలంటే ఏం చెప్పాను? స్లాష్. ఈ స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ లోకి వెళ్ళాలనుకున్నాం, ఇది ఇలాగే ఉంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళాలనుకున్నా డైరెక్ట్ టీ కోడ్తో మామూలుగా ఇలా క్లిక్ చేసి ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది ఉంటుంది కానీ ఈ స్క్రీన్ ఇట్లాగే ఉంచి ఇంకో స్క్రీన్కి వెళ్దాం అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం మనం? స్లాష్ ఓ అని ఇచ్చి వేరే టీ కోడ్కి వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి ఆ వేరే టీ కోడ్ నెంబర్ ఇచ్చేస్తాం. వేరే టీ కోడ్కి వెళ్ళాలి కాబట్టి ఆ వేరే టీ కోడ్ నెంబర్ ఇచ్చేసాయి. ఎంటర్. సో అంటే ఏంటి? ఇది ఓపెన్ అయింది,
ఇది ఓపెన్ అయింది. రెండు కూడా మనకి ఓపెన్ అయ్యాయి. కాబట్టి అందరికీ అర్థమవుతుందా నేను చెప్పేది? ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ క్వశ్చన్స్? సింపుల్ గా ఉందా లేదా? అదే అంటున్నా. సో ఓటీసీని కరెక్ట్ గా నేను చెప్పిన 20 క్లాసులు చూసుకుంటే జాబ్ ఉంటుంది. 20 క్లాసులు కన్ఫర్మ్ జాబ్ రావడం ఖాయం. మిగతా కాంపిటీషన్ ఉంటుంది కానీ దీంట్లో 50, 100 జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఏంటంటే మన స్టూడెంట్స్కి సింప్లిఫికేషన్ చేయడానికి అంటే కన్సల్టెంట్ కోర్సు నేర్చుకుంటే ఎండ్ యూజర్ కోర్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టెంట్ కోర్సు నేర్చుకుంటే ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మనం. ఎందుకు? సో కన్సల్టెంట్ జాబ్ రావాలి. ఒకవేళ ఆ జాబ్ రాని పక్షంలో మనకి అట్లీస్ట్ ఎస్ఏపీ ఎండ్ యూజర్ జాబ్ అన్న అవసరం లేదు. అదే మనం పర్టికులర్గా ఎండ్ యూజర్లో ఉన్న వాళ్ళకి ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తాం స్పెసిఫిక్గా. సో ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్కి వెళ్దాము అనుకుంటే సో ఇప్పుడు ఏమైతే మీరు ఫీ పేమెంట్ చేసో దానికి కొంచెం పెద్ద ఎక్కువ కాకుండా కొంచెం ఒక 6,000 అలా పే చేసి 6,000, 7,000 లోపల పే చేసి మన కన్సల్టెంట్లో కూడా మూవ్ అయిపోవచ్చు. ఈ స్టాండర్డ్ రీచ్ అవుతున్నాను అంటే కాబట్టి మనకి అన్ని రకాలైన బెనిఫిట్స్ స్టూడెంట్కి ఇస్తున్నాం. ఓకే, కన్సల్టెంట్ నుంచి ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ నేర్చుకొని కన్సల్టెంట్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ట్రైనర్ సేమ్ కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ ట్రైనర్ సేమ్ కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో కాబట్టి ఇదే మనకి ఏంటంటే ట్రైనింగ్ అనేది కన్ఫ్యూజ్ మోడ్లో ఉండకూడదు. ఫస్ట్ అంటే సింప్లిసిటీ, చాలా సింపుల్గా ట్రైనింగ్ చేస్తాను. ఏ మాడ్యూల్ అయినా సరే, అది ఎఫ్ఐ మాడ్యూల్ అయినా, ఎంఎం మాడ్యూల్ అయినా, హెచ్డి అయినా, ఏ మాడ్యూల్ అయినా సరే మన టార్గెట్ వచ్చేటప్పటికి స్టూడెంట్కి అర్థం అవ్వాలి. ఫస్ట్ అర్థమైతే వాళ్ళంతా వాళ్ళు రీసెర్చ్ చేయగలరు. అర్థం కాకుండా చెప్తే ఉపయోగం. నేను ప్రొఫెషనల్గా మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడగలను, హై లెవెల్ మాట్లాడతాను, ఎవరికి అర్థం కాదు. చాలా మంది నిద్రపోతారు క్లాస్లో. అందుకే మనం తెలుగులో స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు కొంచెం నేర్చుకొని మార్కెట్లోకి వెళ్తే జాబ్ కొడతారని చెప్పి సో మ్యాక్సిమం తెలుగులో చెప్పడానికి రీజన్ ఇదే. మనకి ఇంగ్లీష్ బ్యాచ్ కూడా ఉంది, ఓన్లీ ఇంగ్లీష్లో ఎక్స్క్లూజివ్గా కన్సల్టెంట్ అని. ఓకే, సో కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మనం మన స్టూడెంట్స్కి ఇస్తున్నాము. అండ్ ఈ ఆపర్చునిటీస్ని వినియోగించుకోవచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్లో ఎండ్ యూజర్ ట్రైనింగ్ మీకు దొరకదు. ఫస్ట్ ప్రాపర్గా దొరకదు. ఓకే, ఇలా యూట్యూబ్లో చూసుకుంటే తెలుగులో చెప్పే అందరూ ఫేక్ ట్రైనర్స్, అంటే రియల్ టైం లేదు. అలాంటి ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ రాదు. అంటే ఏంటి, జాబ్లో ఒక్క జాబ్ కూడా ఎండ్ యూజర్ జాబ్ చేయని వాళ్ళు 4 మంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీకు ట్రైనింగ్ అనేది రాదు, వేస్ట్ అనమాట. అండ్ మీకు మార్కెట్లో ఎంత డెప్త్గా సబ్జెక్ట్ మనకి ఎవరో చెప్పరు, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎస్ఏపీ ఎండ్ యూజర్ అంటే ఏదో నామకాత్రం పోతారు, కానీ మనం ఏంటంటే పద్ధతి కూడా చాలా చాలా పాయింట్ టు పాయింట్ స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్తున్నాం. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి సర్కిల్లో ఎండ్ యూజర్ ట్రైనింగ్ సంబంధించి కానీ కన్సల్టెంట్ ట్రైనింగ్ సంబంధించి కానీ సో మీరు సజెస్ట్ చేయండి, రికమెండ్ చేయండి. ఓకే, సో సజెస్ట్ చేయండి, రికమెండ్ చేయండి. ఓకే, అలాగే సో మనం ఏంటంటే కొత్తగా ఒక పాలసీని కూడా పెట్టాం. సో మీ ద్వారా ఎవరైనా స్టూడెంట్స్ని జాయిన్ చేపిస్తే మనం 1,000 రూపీస్ ఓకే మీ ఫీజులో నుంచి మైనస్ చేసుకోవడము, లేకపోతే మీ అకౌంట్లో క్రెడిట్ చేయడమో చేస్తాం. ఓకే, సో అంటే ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ మనకి ఇప్పుడు నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కొత్త స్టూడెంట్స్ని జాయిన్ చేపిస్తే సో డెఫినెట్గా మీ ఫీజులో నుంచి 1,000 మైనస్ అన్నా చేస్తాం, లేకపోతే మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ చేయమన్నా చేస్తాం. కాబట్టి ఎందుకంటే ఇలాంటి మంచి ట్రైనింగ్ అనేది అందరికీ ఇవ్వాలి, అంటే ఎవరు స్టూడెంట్స్ నష్టపోకూడదు. అందుకే మనం ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఈజీగా నేర్చుకొని జాబ్ కొట్టదు, కానీ కన్సల్టెంట్ ట్రైనింగ్ అంత ఈజీ కాదు.
బాగా డెప్త్గా ఉంటుంది కన్సల్టెంట్ అని. అందుకే ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. ఎవరు ఇవ్వండి అంటే లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఆ స్టూడెంట్ నష్టపోవడం ఇంకా లైఫ్ లాంగ్ మన దగ్గర నేర్చుకోవచ్చు అండ్ ఎన్నిసార్లు అయినా కోర్స్ నేర్చుకోవచ్చు. లైఫ్ టైం మెంబర్షిప్ అంటారు. ఓకే, అండ్ దాన్నే మనం జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ అని అంటాం. కన్సల్టెంట్ అయితే ఎన్ని రోజులు అయితే 10 రోజుల తర్వాత జాబ్ వచ్చేస్తాయి. మనం ఏమైతే చెప్పామో అయ్యే మీరు 10 రోజులు నేను చెప్పిన క్లాసులు వినేసి ఇంకో 10 days కూర్చుంటే జాబ్ వచ్చేది. కానీ కూర్చోలేరు, అదే ప్రాబ్లం. మీరు 10 రోజులు గట్టిగా కూర్చుంటే జాబ్ వచ్చేస్తుంది, ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, కానీ కూర్చోరు, అదే ప్రాబ్లం. ఎండ్ యూజర్కి వచ్చేటప్పటికి స్క్రాప్ ఎక్కువ అయిపోయింది, బాగా స్క్రాప్ అంటే ఏంటి? ఏం చెప్పినా చేయరు, ఇంకా వాళ్ళ దానిలో వాళ్ళు ఉంటారు. సో మార్కెట్లో 10 జాబులు ఉన్నాయనుకోండి, అందులో 8 జాబులు వెళ్ళే వాళ్ళు స్క్రాప్ ఉంటారు, అంటే 7 jobs స్క్రాప్ ఉంటారు. ఒక 3 jobs ఉంటాయి. అది ఎవరైతే స్క్రాప్ లేకుండా ఎప్పుడు చెప్పింది ఎప్పుడు చెప్తే మనం జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడు చెప్పింది అప్పుడు చెప్పేసి ప్రిపేర్ అయితే జాబ్ కనుకోవచ్చు. కాబట్టి మీరు స్క్రాప్లో ఉంటాము, ఎప్పుడు చెప్పింది అప్పుడు చేసుకొని ప్రిపేర్ అయితే 30 రోజుల్లో సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ ఉంటాయి. కాబట్టి స్క్రాప్లో ఉంటారో అండ్ సక్సెస్ అవుతారో మీకు చేతులను వదిలేస్తున్నాం. ఓకే, సో కాబట్టి దాన్ని ఆపర్చునిటీస్ని వినియోగించుకోండి. అలాగే మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి అందరికీ తెలియాలి మన ట్రైనింగ్ గురించి. ఓకే, రియల్ టైం ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలా కష్టపడి ఈ సబ్జెక్ట్ని తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ట్రైనింగ్ ఎక్కడా దొరకదు మీకు, ఇలా ఎవరు చెప్పలేరు, మార్కెట్లో ఇంత నీట్గా ఎవరు చెప్పరు. అందులో నేను స్టాంప్ కొట్టి ఇస్తాను. ఓకే, మన ట్రైనింగ్నే కాపీ కొట్టి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో.